హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ రథసప్తమి కావటం వలన ఇవాళ పూజ చేస్తున్నాం. ఇత్తడి తెప్పాడ పొయ్యి మీద పెట్టుకుని పాయసం చేస్తాం. పాయసానికి కావాల్సిన పదార్థాలు: ఇవాళ గెట్టు తిప్పకూడదని చెరుకు తెచ్చి పాయసం. తెపాలలో పాలు వేడవుతున్నాయి. ఈ పాలని 3 సార్లు పొంగించుకోవాలి. ఈ బియ్యాన్ని తెపాలలో వేసుకున్నాం. ఈ బియ్యం నీళ్ళతో కాకుండా ఆవు నెయ్యితో కలుపుకోండి. మనకి స్పూన్ గేటు కాకుండా ఇలాగ చెరుకుతో తిప్పుకోండి. పాయసంలోకి జీడిపప్పులు ఫ్రై చేస్తున్నాం, అందుకని ఫస్ట్ నెయ్యి వేస్తున్నాం బౌల్లో. ఈ పాయసంలోకి పౌడర్ చేసుకున్న ఇలాచీని మిక్స్ చేద్దాం. రైస్ మెత్తగా ఉడికింది. నెక్స్ట్ మనం బెల్లాన్ని తెప్పలలోకి వేసుకుందాం. వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకున్నాం. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న ఎండి ద్రాక్షి జీడిపప్పుని ఆ పాయసంలో మిక్స్ చేద్దాం. ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేసుకోండి టేస్ట్ కోసం. రథసప్తమి కదండి, అందుకని చిక్కుడుకాయ ఆకులు 7 తీసుకుని దాంట్లో దొరికితే రేకాయలు పెట్టొచ్చు. మాకు రేకాయలు దొరకలేదని చెరుకు ముక్కలు పెట్టాము. చెరుకు ముక్కలైనా పెట్టుకోవచ్చు. ఇదేమో సూర్యుడి కోసం ప్రసాదం చేశాం కదా, అది సూర్యుడి భగవానుడికి సమర్పించాలి. ఇదేమో చిక్కుడుకాయ రథం. ఈరోజు సూర్య భగవానుడు ఇది ఎక్కుతాడని అందరూ నమ్ముతారు. అందుకని చిక్కుడుకాయతో రథం చేసాము. ఇప్పుడు ఈ దేవుడికి పెట్టుకుని దండం పెట్టుకుందాం రండి. తీసుకురండి.